స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు నిర్ణయంపై నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో కాంగ్రెస్ నేతలు సంబరాలు జరుపుకున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు బీసీ నేతలు. బీసీలకు తగిన ప్రాధాన్యత దక్కుతుండటంపై సంతోషం వ్యక్తం చేస్తూ మార్కెట్ కమిటీ చైర్మన్ స్వీట్లు పంచారు. మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టి 42% రిజర్వేషన్ చేయడం అనేది హర్షించదగిన విషయం. బీసీలకు పెద్ద పాత్ర పోషించడం అనేది మా బీసీలందరికీ గర్వకారణం చెప్తా ఉన్నాము. బడుగు బలహీన వర్గాలను అణచివేతకు గురి చేసిన ప్రభుత్వాలు ఒక్కొక్క ప్రభుత్వం 10 సంవత్సరాలు వెళ్ళినా కానీ ఏనాడు కూడా బీసీల పక్షాన కానీ రిజర్వేషన్ల గురించి కానీ మాటెత్తిన ఊసు లేకుండే. అట్లాంటిది రాహుల్ గాంధీ ఆకాంక్ష మేరకు మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 42% రిజర్వేషన్ కల్పించడం అనేది హర్షించదగిన విషయం. రాబోయే ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పిస్తూ వెళ్దామనే నిర్ణయాన్ని తీసుకోవడం హర్షించదగ్గ విషయం. ఇది మామూలు నిర్ణయం కాదు, ఇది ఒక సాహసోపేత నిర్ణయం. ఈ దేశంలో కులగణన చేసి ఏ కులం జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ప్రకటించినాం. మా రాహుల్ గాంధీ గారి నిర్ణయాన్ని బలపరుస్తూ కులగణన చేసి బీసీలకు 42% జనాభాని గుర్తించి వాళ్ళకు రిజర్వేషన్స్ ఇవ్వడం అనేది ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బీసీల పైన ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం.